ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుడి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో కర్ణుడు అభ్యంగన స్నానానికి సిద్ధమవుతూ తలకు నూనె రాస్తూ ఉన్నాడు. అతని పక్కనే రత్నాలతో అలంకరించిన ఒక గిన్నెలో నూనె ఉంది. కృష్ణుడు అడిగాడు, కర్ణ, ఆ గిన్నె చాలా అందంగా ఉంది, నాకిస్తావా? కర్ణుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎడమ చేతితోనే ఆ గిన్నెను దానం చేశాడు. కృష్ణుడు ఆశ్చర్యంగా చూశాడు. కర్ణ, దానం ఎడమ చేతితో చేయడం సరికాదు కదా అని అడిగాడు. అప్పుడు కర్ణుడు, ప్రభు, నా కుడి చేయి నూనెతో ఉంది. ఎడమ చేతిలోని గిన్నెను కుడి చేతికి మార్చేలోపు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఈ లోపల నా మనసు మారిపోవచ్చు, లేదా ప్రాణం కూడా ఉండకపోవచ్చు. అందుకే సంకల్పం మారకముందే అడిగిన క్షణంలోనే దానం చేశాను. కర్ణుడి దానగుణాన్ని చూసి ఆనందపడ్డాడు. కర్ణ, ఒక వరం కోరుకో అన్నాడు. కర్ణుడు నమస్కరిస్తూ చెప్పాడు, ప్రభు, ఏ జన్మలోనూ దేహి అని అడగాల్సిన పరిస్థితి రాకూడదు, నాస్తి అని చెప్పాల్సిన స్థితి కూడా రాకూడదు. కృష్ణుడు సంతోషంగా ఆశీర్వదించాడు.